హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను మా పొలంలోకి వచ్చాను. మా జాన్ చెట్టుకి కాసాయి జాంకాయలు. బిట్టు అనియా సూపర్ రా. థాంక్యూ అనియా, టైమింగ్ సూపర్ రా. రండి పొలాల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే గడ్డది ఉంది. అదిగో చూడండి, మా జాన్ చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో. వావ్, ఈ చెట్టు కింద గడ్డే మొలలేదు నీడ వల్ల. ఇంకా చిన్న పీపులు వద్దు, పెద్దవి తెంపుదాం. ఇదిగో ఇదొకటి చూసారు కదా. ఇదిగో మా జాంకాయ చెట్టుకే ముగ్గింది. చాలా బాగున్నాయి. ఎలా అంటే అలా తెగిపోతుంది. పైకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ జాంకాయలే. ఇదిగో తెంపుతున్నాను. అందిన వరకు తెంపుదాం, అందలేని వదిలేద్దాం. ఆ చేలో ఫ్రెష్గా చెట్టుకి కాసింది, అప్పుడే తెంపుతున్నాం. అదే మనం మార్కెట్లో కొంటే ఇది మార్కెట్కి వెళ్ళేసరికి 3 రోజులు అవుద్ది. ఆ 3 రోజుల తర్వాత మనం తినాల్సి వస్తుంది. సో ఇంకా బోల్డ్ కాయలు ఉన్నాయి, అందినంత వరకు తెంపుదాం, అందలేని వదిలేద్దాం. అయ్యేదంటే ఏ పక్షిలో వాటికైనా ఆహారం ఉంటుంది. బా ముగ్గుపోయి బోల్డ్ కాయలు బాగా కాసాయి. ఇదిగో జామకాయలు చెట్టుకే ముగ్గిపోయింది. వా, చెట్టుకే ముగ్గిపోయింది. ఇంత పండు తినలేము, బాగా ముగ్గిపోయి. మనం ఇది గడ్డి వల్ల వచ్చి తెంపుకోవడానికి అవ్వట్లేదు. ఈ గడ్డి కానీ లేకపోతే అందరూ ఈ పాటికే తెంపేసుకుందాం. గడ్డి ఉండడం వల్ల ఎవరో రావట్లేదు. కొన్ని పచ్చిగా ఉన్నాయి. ఎందుకు ఏది ఇదా బాగుందా? ఇగోటే అట్టుకొని నొక్కి చూడు, ఎంత మెత్తగా ఉందో. మెత్తగా ఉన్నాయిరా అవి కాయలు. బాగా ముగ్గిపోయి చెట్టుని ముగ్గింది అప్పుడే ఇలాగే ఉంటుంది. తింటే టేస్ట్ దొలగొట్టి బారేద్ది. ఇక్కడ ఒకటి ఉంది, ఇంక తెంపేసి మిగిలినవి వదిలేద్దాం. అయ్యే కాస్తాయి. ముక్కులోకి ఎక్కి వెళ్ళిపోతుంది గడ్డే తిని. ఇంకా బోల్డ్ జాంకాయలు తెంపిసాం. ఇవన్నీ మా చెట్టువే. మా పెరటి జాన్ చెట్టు కాయలు కాస్తుంది. తెరిపిద్దామా? వద్దు. అవేనా నా పైన ఉన్న చూడు 2 జంట. చూడండి జాంకాయ చూడండి ఎంత బాగా ముగ్గిందో. అచ్చా, ఇగో నా మేతను గుంపుని చూసా. రేపు ముగ్గుతాయి. వచ్చి నాన్న చాలు బాబు. ఇంకా నువ్వు తెంపుకొని వచ్చి మాకు ఎన్ని కాసాయో. పట్టుకోవడానికి ఏం లేవు, సో టీషర్ట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. తువాళ్ళ మూట కట్టేద్దాం, తెచ్చి తువాళ్ళ. నేను అప్పుడు టీషర్ట్ తీసి రావాలి. బా ఎన్ని జాంకాయలు కాసాయో. పదండి బయటికి పోదాం. ఈ గడ్డిలో చిరాకు దెబ్బతుంది. దుబ్బులు అయ్యి ఎండిపోయి పొకోడి ముక్కల్లాగా అరుగుతున్నాయి. బయటకు వస్తాను. తొక్కేసింది నువ్వు, మళ్ళీ నన్ను అంటానావురా. చూసారు కదా మా చెట్టుకి ఎన్ని జాంకాయలు కాసాయో. ఇవన్నీ మా చెట్టువే, ఇప్పుడే ఫ్రెష్గా తెంపాం. నీట్గా ఎలాంటి ఎండాకాలంలో జాంకాయ తింటే హెల్త్కి మంచిది. అంటే ఏ కాలంలో తిన్నా మంచిదే. సో మా చెట్టుకి ఇప్పుడే కాసే. వర్షాకాలాన్ని తినకూడదంట మా డాడీ చెప్తున్నారు. ఆయుర్వేదం బాగా తెలుసు. అచ్చే దగ్గరికి వెళ్ళాలా? ఎలా ఉంది?